హలో ఫ్రెండ్స్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేనైతే స్టిచ్చింగ్‌వి, కంప్యూటర్ వర్క్ ఏమి షేర్ చేయట్లేదండి. ఒక వస్తువునైతే షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే నార్మల్ ఫ్యాన్ కాదనమాట. రీచార్జబుల్ ఫ్యాన్ అనమాట. సో, ఇదెందుకు షేర్ చేస్తున్నాను అనంటే చాలా మందికి యూజ్ అవుతది గదా! ఎందుకంటే కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామందుంటారు. ఎందుకంటే సిటీస్‌లో ఉన్న వాళ్ళకైతే కరెంట్ ప్రాబ్లమ్ పెద్దగా ఉండకపోవచ్చు. విలేజ్‌లో ఉన్న వాళ్ళకైతే కరెంటు ప్రాబ్లమ్ చాలా ఉంటది. వర్షాకాలంలో గానీ, సమ్మర్‌లో అయితే ఎస్పెషల్‌గా ఇంకా అస్సల వర్ణనాతీతం అన్నమాట. కరెంట్ లేనప్పుడు ఆ బాధ ఎలా ఉంటదో, ఆ ఉక్కపోతకి అస్సలు ఉండలేరు గదా! సో, అలాంటిటప్పుడు ఇలాంటి వస్తువు తీసుకుంటే మన ఇంట్లో ఉంటే మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, మాకు గూడా కరెంట్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటదండి. ఎందుకంటే చిన్న పిల్లలున్నప్పుడైతే ఖచ్చితంగా ఇలాంటి వస్తువు ఒకటి ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఇదొచ్చేసి నేను ఇప్పుడు గాదండి తీసుకున్నది. పాతదయిపోయింది. 3 ఇయర్స్ అవుతుందనమాట. సో, క్లీన్ జేస్తుంటే సరేలే ఈ వీడియోలో ఫ్రెండ్స్ తోటి అందరితోటి షేర్ చేయొచ్చు. ఇది చాలా మందికి యూజ్‌ఫుల్‌గా ఉంటది కదా! ఇదైతే జెన్యూన్ ప్రొడక్ట్ అండి. వచ్చేసి రీకో రీచార్జబుల్ ఫ్యాన్ అనమాట. ఇదైతే కంపెనీ చాలా మంచి కంపెనీ. నాకు కూడా తెలీదు. ఇది మా హస్బెండ్ బుక్ చేశారనమాట. ఫ్యాన్ అయితే చాలా బావుంటది. 1 ఇయర్ వారంటీ ఇచ్చారనమాట. 3 ఇయర్స్ నుంచి ఇదైతే చెక్కు చెదరలేదు. ఇది ఫ్యాన్ సైజొచ్చేసి చూడండి ఎంతుంటుందంటే, మనకి నార్మల్ టేబుల్ ఫ్యాన్ ఉంటది గదా! దాంట్లో ఒక హాఫ్ అట్లా ఉండొచ్చనమాట సైజు. కానీ ఇది వచ్చేసి హైలో ఉంటది, లోలో ఉంటదనమాట. 2 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడుంటదనమాట దీని బ్యాటరీ అంతా ఈ స్టాండ్‌లో ఇచ్చాడు. దీనికొచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా కేబుల్ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ ఉంటది చూడండి. ఇదొచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఇందులోకి ఫోల్డ్ చేసేసి ఇట్లా పెట్టొచ్చనమాట. ఇలా పట్టుకొని నీట్‌గా క్యారీ చేసేయొచ్చు. చాలా నీట్‌గా ఉంటదనమాట చూడ్డానికి, మనం క్యారీ జేయడానికి, యూజ్ చేయడానికి చాలా బావుంటదనమాట. ఇది మనకి ఇక్కడ 2 లైట్స్ వచ్చినియి చూడండి. ఆన్, ఆఫ్ అనమాట. ఫస్ట్ ఇది ఇట్లా అనుకుంటే, ఇలా చూడండి ఇది హైలో ఉందనమాట. బాగా ఫుల్ స్పీడ్‌లో పెరుగుతుంది. తర్వాత లో స్పీడ్‌లో గూడా ఇట్లా పెట్టుకోవచ్చనమాట. ఇది సెంటర్‌లోకి గూడా ప్రెస్ చేసామంటే మనకి ఆఫ్‌లో ఉంటదనమాట. చూడండి. ఇప్పుడు ఇలాగన్నా మనకిది సెంటర్‌లో ఉంటే ఆఫ్‌లో ఉంటదనమాట. ఫ్యాన్ ఆన్‌లో ఉన్నా కూడా ఇక్కడైతే మనకు తిరగదు. హైలో పెట్టుకోవచ్చు, లోలో పెట్టుకోవచ్చు. కరెంట్ లేనప్పుడైతే గనక ఆహ్, ఇదొచ్చేసి హైలో పెడితే గనక మనకు 1 అవర్ అట్లా వస్తది. చాలా స్పీడ్‌గా తిరుగుతదనమాట. గాలొచ్చేసి మనకి ఇంకా టేబుల్ ఫ్యాన్ ఉంటది గదా! సేమ్ అదొచ్చినట్లు వస్తది. ఒక 3 మెంబర్స్‌కి ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఇద్దరికైతే ఇంక ఎంచక్కా వచ్చేస్తది. పిల్లలున్న వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదనమాట. మాకొచ్చేసి కరెంటు ఒక్కొక్కసారి నైట్ తీస్తే గనక మార్నింగ్ వరకు ఇవ్వరండి. అట్లాంటప్పుడు పిల్లలైతే నైట్ అస్సలు నిద్రుండదు. సమ్మర్‌లో అయితే అస్సలు పడుకోలేరు గదా! ఒక పక్క దోమలు, ఒక పక్క ఉక్కబోస్తా ఉంటది. సో, అట్లాంటిటప్పుడు అంటే ఇన్వర్టర్ ఉందండి. ఇన్వర్టర్ ఉన్నా గూడా మాకు కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి ఒక 4, 5 ఫ్యాన్లు తిరుగుతా ఉండటం వల్ల 2 గంటలు, 3 గంటల కంటే ఎక్కువగా ఇన్వర్టర్ అయితే రాదనమాట. సో, అందుకనేసి ఇంకా బేబీ అభి పుట్టినప్పటి నుంచి చాలా ఇబ్బందిగానే అనిపిచ్చేదనమాట. కరెంటు లేనప్పుడల్లా వాడికి నిద్ర ఉండదు. నైట్ టైమ్ ఇంకా మాకు నిద్ర ఉండదు. ఇంక అస్సలు పడుకోడనమాట. ఫ్యాన్‌కి అలవాటు పడితే పిల్లలు అస్సలు ఆ ఉక్కకి అసలు మనమే పడుకోలేం కదా! సో, అందుకనేసి అంటే చిన్నది పోర్టబుల్ ఫ్యాన్ ఉండేదనమాట. ఎక్కడికెళ్ళినా మనం చేత్తో పట్టుకొని పోయేది ఉంటది కదా! అది వేస్ట్ అనమాట. అది మనకి జర్నీలోనే యూజ్ అవుతది. అట్లాంటి పిల్లలకి ఇట్లా కరెంట్ లేనప్పుడు ఇంట్లో అయితే పెద్దగా ఏం యూజ్ అవ్వదు. ఎందుకంటే అది మహా అంటే హాఫ్ అన్ అవర్, 1 అవర్ వస్తది. ఇట్లా మనం పిల్లలకి హెడ్ దగ్గర ఇట్లా పట్టుకొనే ఉండాలి. పెద్ద గాలి గూడా ఏం రాదు. లైట్‌గా వస్తదనమాట. అది కూడా మంత్ బేబీస్ ఉంటారు చూసారా? వాళ్ళకి మట్టుకు సరిపోతది. పిల్లలు పెరిగి పెద్దయ్యే కొద్దీ అది ఏం సెట్ అవ్వదనమాట. ఎక్కువ సేపు గూడా రాదు గదా! ఓవర్ నైట్ కరెంట్ లేనప్పుడు అట్లా వేస్ట్ అండి. సో, అందుకనేసి ఇంక అట్లా ఇబ్బంది పడుతూ ఉంటే సో, ఇది తీశారనమాట. ఆన్‌లైన్‌లో బుక్ చేశారు అమెజాన్‌లో. ఎంత అంటే ఇదొచ్చేసి 5000 పడిందండి. కాస్ట్ అయితే ఎక్కువగానే అనిపిచ్చింది. కానీ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. నేనిది కరెంట్ లేనప్పుడు మాత్రమే యూజ్ చేస్తానండి. యూజ్ చేసేసి మళ్ళీ తర్వాత అది ఛార్జింగ్ ఓవర్
నైట్ కానీ, డే మొత్తం గానీ పెట్టేసుకోవాలనమాట. ఛార్జింగ్ మొత్తం పెట్టేసామంటే ఫుల్ అయిందంటే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతది. సో, అప్పుడు తీసేసుకొని దీనికి ఏదైతే ఇది బాక్స్ వచ్చిందో నేను అందులోనే పెట్టేస్తాననమాట. అందులోనే పెట్టేయటం వల్ల ఇది కొంచెం నీట్‌గా ఉంది. ఈ కవర్ ఒకటి ఊడిపోయేలాగా ఉందనమాట. ఇది ఇక్కడ మనకి నేమ్ ఉంది కదా అనేసి ఉంచేసాను నేను. సో, ఫ్యాన్ అయితే చెక్కు చెదరకుండా ఎలా ఉండేదో అలాగే ఉందనమాట. సో, ఇదైతే గనక పెట్టుకుంటే గనక మనం స్లోలో పెట్టుకున్నామనుకో 3 అవర్స్ ఈజీగా వచ్చేస్తదండి. సో, నేను అలా పెట్టేస్తాననమాట. దీంట్లో మనకేంటంటే ఇంకో బెనిఫిట్ ఈ ఛార్జింగ్ అవ్వకుండా మనం డైరెక్ట్‌గా గూడా కేబుల్ పెట్టేసుకోవచ్చనమాట. నార్మల్ ఫ్యాన్‌లాగా గూడా. పవర్ ఉన్నప్పుడు ఇట్లా డైరెక్ట్‌గా పెట్టుకున్నామంటే ఇందులో పవర్ అనేది బ్యాటరీ అవ్వకుండానే మనకి నార్మల్‌గా పవర్ తోటి ఇది సప్లై అయిపోతదనమాట. తిరుగుతది. మళ్ళీ కరెంట్ పోయినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా తిరుగుతదనమాట. చూడండి. మనం ఏంటంటే ఆహ్, పవర్ పెట్టినప్పుడు ఇది తిరుగుతది కదా! ఆన్ చేస్తాం కదా! పవర్ ఆగిపోయినప్పుడు కూడా ఆటోమేటిక్‌గా అదే తిరుగుతదనమాట. సో, దీంట్లో అయితే ఆ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బావుంటది. అంత కాస్ట్ పెట్టి ఎవరు తీసుకుంటారండి అని అనుకోవచ్చు. కానీ నాకు గూడా ఇది తీసుకునేటప్పుడు కాస్ట్ ఎక్కువగానే అనిపిచ్చింది. కానీ మనం ఒకసారి తీసుకున్నామంటే, జాగ్రత్తగా వాడుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతది. మామూలుగా ఫ్యాన్‌లయితే గనక మనకి పవర్ ఉన్నప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు. పవర్ లేనప్పుడు మాత్రం ఇది యూజ్ చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఛార్జింగ్ పెట్టుకొని మనం ఎత్తిపెట్టుకుంటే మనకి ఎన్ని ఇయర్స్ అయినా గూడా ఇది అస్సలు రిపేర్ రాదు. చాలా బాగా యూజ్ అవుతదనమాట. పిల్లలుండే ఫ్యామిలీస్‌లో అయితే ఖచ్చితంగా ఇలాంటిది తీసుకోవాలండి. ఎందుకంటే కరెంట్ లేనప్పుడు ఈ వర్షాకాలం గూడా కరెంట్ సరిగ్గా ఉండట్లేదు. నైట్ టైమ్ అయితే మాకైతే ఇంకెంత దారుణం అంటే కొద్దిగా గాలొచ్చినా, చిన్న వర్షం వచ్చినా గూడా కరెంట్ తీసేస్తున్నారనమాట. ఇంకా ఓవర్ నైట్ అస్సలు కరెంటే పట్టించుకోవట్లేదు, ఇవ్వట్లేదు. ఈ పిల్లలేమో అస్సలు నిద్రపోవట్లేదు. ఒకవైపేమో దోమలొకటి, ఈ ఫ్యాన్ మాత్రం కంపల్సరీగా ఉండవలసొస్తుంది. సో, అలా మేనేజ్ అయిపోతదనమాట. ఇదున్నప్పుడు కొంచెం పిల్లలకి నిద్ర ఉంటే సరిపోతది. మాక్సిమం ఇది 3 మెంబర్స్‌కి గూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, మనకి ఆన్‌లైన్‌లో చాలా రకాల ఫ్యాన్‌లున్నాయి గదా! సో, కొంతమంది మామూలుగా తక్కువ కాస్ట్‌లో వస్తున్నాయి కదా! అని తీసుకుంటారు. అయ్యేమో కొద్ది రోజులకి పాడైపోతా ఉంటాయి. అనవసరంగా బోలెడు డబ్బులు వేస్ట్ చేసుకుంటా ఉంటారు. సో, అలాగా ఏమైనా మంచి యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ కోసం చూసే వాళ్ళకైతే ఇది హెల్ప్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది కంపెనీ వచ్చేసి రీకో కంపెనీ అనమాట. రీకో రీచార్జబుల్ ఫ్యాన్ ఇదొచ్చేసి 5000 పడిందప్పుడు 3 ఇయర్స్ బ్యాకు. ఇప్పుడైతే ఎంతుందనేసి తెలీదు. చెక్ చేయండి. సో, ఇదైతే మంచి జెన్యూన్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. లైఫ్ లాంగ్ మంచిగా యూజ్ అవ్వాలి. పిల్లలుండే వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఇది ఎవరికైనా గూడా యూజ్ అవుతది. సో, తీసుకోవాలని అనుకునే వాళ్ళకైతే గనక ఇది చాలా బాగా యూజ్ అవుతది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.